1000 కేజీల స్వీట్లు పురమాయించుకోండి. వృషభ రాశివారు డిసెంబర్ 15 తర్వాత అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. కోరిక తీరే సమయం వెంటనే చూడండి. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారి జీవితంలో ఒక అతిపెద్ద శుభవార్త అయితే మీకోసం ఎదురు చూడబోతుంది. వృషభ రాశి వారికి ఈ సమయం నుండి రాసి పెట్టుకోండి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. చేసే ప్రతి పని బాగా కలిసొస్తుంది. అలానే దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి స్వభావాన్ని మనం గనక గమనించినట్లయితే ఈ రాశి వారిలో ఉన్నటువంటి ఓపిక మరెవ్వరిలోని ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి దాంట్లో కూడా చాలా ఓపికగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకుండా దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, దానికి ఉన్నటువంటి ఏవైతే పరిష్కార మార్గాలు ఉన్నాయో వాటిని నలుకోణాల నుండి ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు కాబట్టి వీరు అలంకరణ ప్రియులుగా ఉంటారు. సౌందర్యానికి సంబంధించి ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశి వారు చెప్పేటువంటి మాటలు కానీ చేసేటువంటి పనులు కానీ చాలా నిజాయితీగా ఉంటాయి. బంధాలకి బంధుత్వాలకి అధికంగా విలువిస్తారు. వీరు మాత్రం ఏదైనా ఒక విషయాన్ని చెప్పకూడదు అంటే సీక్రెట్గానే ఆ విషయం ఉంచాలనుకుంటే మాత్రం ఇంకా ఎంత ప్రయత్నించినా కూడా వారి దగ్గర నుండి ఆ విషయాన్ని అయితే తెలుసుకోవడం అసాధ్యమనే చెప్పాలి. ఈ రాశి వారికి కోపం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. చాలా వరకు కూడా ప్రతిదాన్ని నవ్వుతూ ఎదుర్కోవాలనుకుంటారు. అలానే జీవితం కూడా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ముందుకు సాగాలని కోరుకుంటారు. అనవసరమైన వాటి గురించి అధికంగా ఆలోచించరు. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా మీకు అభివృద్ధి రావటాన్ని కొంతమంది చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. మీ తోటి వ్యాపారస్తులే మీతో మంచిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా మీ యొక్క అభివృద్ధి గురించి మీ వెనకాల చెడుగా ప్రచారం చేయడం లేదా ఏ విధంగా మిమ్మల్ని వెనక్కి లాగాలనే దాని గురించి పన్నాగాలు అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ యొక్క ప్రత్యర్థులను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ రాశివారు ఎప్పుడూ కూడా తన అభివృద్ధి చెందడమే కాకుండా తన చుట్టూ ఉన్న బంధువుల్ని స్నేహితుల్ని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలనుకుంటారు. అంటే తన వల్ల కుదిరిన సహాయం చేయడం, ఎవరికైనా అవకాశాలు కావాలంటే అవకాశాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో అయితే మనకి కనిపిస్తున్నాయి. అలానే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా మాత్రం వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండండి. ఉద్యోగ పరంగా అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. అయితే ఉద్యోగంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంది. మీ యొక్క స్థానం అనేది ఉన్నత స్థానాల కంటే ప్రమోషన్ల ద్వారా ముందుకు వెళ్ళడం వల్ల మీకు పని ఒత్తిడి కూడా పెరిగే విధంగా కనిపిస్తుంది. అయితే ఈ పని ఒత్తిడిని మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అధికంగా ఒత్తిడి తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ మాసంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు మరింత వేగం చేయండి. మీరు కనుక మనస్ఫూర్తిగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా సహకారం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాశారో వారికి అనుకున్న విధంగా ఫలితాలు అయితే పొందుతారు. అలానే మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలు ఏవైతే యూనివర్సిటీలు కళాశాలలు ఉన్నాయో వాటిలో సీట్లు దక్కించుకొని ఎంతో ఆనందంగా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారి ఆరోగ్య విషయంలో మాత్రం ఈ మాసం జాగ్రత్తగానే ఉండవలసి ఉంటుంది. వాతావరణంలో మార్పు వల్ల కొంత ఇబ్బంది పెడితే మీకున్నటువంటి ఒత్తిడి కారణంగా కూడా ఆరోగ్యం పాడయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా ముందుగానే ప్రణాళికలు వేసుకోండి. అంటే అప్పుడు వచ్చే అవకాశాలు బట్టి ఆలోచిద్దామని కాకుండా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో ఎటువంటి వైపుకు వెళ్ళాలనుకుంటున్నారో ముందుగానే ప్రణాళికలు వేసుకున్నట్లయితే మీకు సందిగ్ధత నుండి బయటపడే పరిస్థితి అయితే ఉంటుంది.
ఆర్థిక పరంగా అయితే డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి రావడం వల్ల డబ్బు అనేది వస్తుంది. అయితే వచ్చిన డబ్బును మాత్రం మీరు సరిగ్గా ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు. వచ్చిన డబ్బు మీ అవసరాల కంటే ఇతరుల అవసరాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అంటే ఎప్పుడు స్నేహితులతో బయటకు వెళ్ళడం, లేదా వారికి ఏదైనా ఒకటి ఏమైనా గెలిచినా లేదా ఓడిపోయినా, బాధగా ఉన్నా ఆనందంగా ఉన్నా వారితో బయటకు వెళ్ళిపోయి పార్టీలు, విందు వినోదాలు అంటూ ఇలా ఎక్కువగా డబ్బును వృధా చేసే అవకాశం ఉంది. అలానే కొంతమంది స్నేహితుల వాళ్ళు బెట్టింగ్లు, జోదాలు, అనవసర వాటిలో ఇన్వెస్ట్మెంట్లు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో ప్రణాళికలు వేసుకొని పొదుపులు కూడా చేసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారు ఎంతో కాలంగా వివాహానికి సంబంధించి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఏవో ఒక ఆటంకాలు ఏర్పడుతూనే వస్తున్నాయి. దాదాపు 2-3 సంవత్సరాల నుండి ఇదే విధంగా జరుగుతూ వస్తుంది. కానీ ఈ సమయంలో మాత్రం వివాహ విషయంలో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. వివాహ పరంగా మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభిస్తారని చెప్పుకోవచ్చు. అలానే మానసికంగా చూసుకున్నట్లయితే ప్రశాంతమైన వాతావరణం కొరకు ఎక్కువగా ప్రయత్నిస్తారంటే మీకున్నటువంటి ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి మాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇష్టమైన వారితో అధిక సమయాన్ని గడపాలని అనుకుంటూ ఉంటారు. ఇక కుటుంబపర జీవిత విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండాలనుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామి కోరుకున్న విధంగా ప్రతి విషయం కూడా జరగాలని అనుకుంటారు. అలానే ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. సంతానం వల్ల స్థిరాస్తులు కూడా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారు స్వీట్లు పురమాయించుకునే శుభవార్త ఏమిటంటే వీరి యొక్క సొంతింటి కళ నెరవేరబోతుంది. గృహ నిర్మాణం అనేది జీవితంలో అత్యంత కీలకమైన దశలో ఒకటిగా చెప్పుకోవచ్చు. అయితే దీన్ని పూర్తి చేయడం సాధారణంగా చెప్పినంత సులభం కాదు. ఎంతో కాలంగా పాపం గృహ నిర్మాణాలు కానీ లేదా మార్పులు కానీ ఈ రాశివారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు నిరంతరం వాటిని వాయిదా వేస్తూనే వస్తున్నాయి. ఈ సమయంలో మాత్రం గృహ నిర్మాణాలు కానీ కొనుగోలు కానీ ఖచ్చితంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. మీరు ఎలాంటి భయం పెట్టుకోకండి. అలానే ఈ గృహ నిర్మాణం కారణంగా మీకు ఉన్నటువంటి బెంగ ఏదైతే ఉందో అది చాలా వరకు తీరిపోతుంది. అలానే వృషభ రాశికి సంబంధించి ప్రేమ విషయాలు కూడా బాగా కలిసి రాబోతుంది. ఒంటరిగా ఉన్నవాళ్ళు తోడును వెతుక్కోవడం, అలానే ప్రేమికుల మధ్య ఏమైనా మనస్పర్ధలున్నా అవన్నీ తొలగిపోయి ఇద్దరు కూడా ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాగా బ్రతకాలని అనుకుంటారు. అలానే నలుగురిలో ఉన్నప్పుడు తమ యొక్క గొప్పలు కానీ తమ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా చర్చించాలని అనుకుంటారు. ప్రతి ఒక్కరితో కూడా వీలైనంత వరకు కలిసి ఉండాలని అనుకుంటారు. తప్పని పరిస్థితుల్లో తప్ప ఎవరితోని కూడా వివాదాలకైతే వెళ్ళరు. వృషభ రాశివారు శనివారం రోజు నవగ్రహాల దర్శనం చేసుకుని నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేసుకోవడం అనుకూలం. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.